జై తెలంగాణ. తెలంగాణ 2014 తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేయాలనే ఆలోచనతో, గొప్ప ఆలోచనతో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి కులాలకు సంబంధించిన భవనాలు ఏర్పాటు చేయాలి. ఎందుకోసం అంటే వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవాలన్నా ఆ వర్గాలలో వారు అందరూ కూడా బయట హాల్స్ కానీ బయట మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ వారి గౌరవాన్ని కాపాడుకోవాలంటే వారికి ఒక భవనం ఉండాలి. ఆ భవనం వేరే వాళ్ళ దగ్గర చేసుకోవద్దు, ఎవరి కులాలకు సంబంధించిన విధంగా వాళ్ళకు ఉండాలి. గొప్ప ఆలోచనతోని ఉప్పల్ బగాయత్లో ఎంతోమంది మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను నిలబడ్డది ఇక్కడ 2 ఎకరాలు క్రైస్తవ సంఘానికి ఇచ్చిండు, క్రైస్తవుల కోసం క్రైస్తవ భవనాన్ని కట్టడానికి ఇచ్చిండ్రు. దాని పక్కన ఎంబీసీలో 33 కులాలు ఉన్నాయి, వాటి కోసం 10 ఎకరాలు కేటాయించిండ్రు. అదేవిధంగా వంజరి కానీ వైశ్య కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అగర్వాల్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ 3rd ఫ్లోర్ వరకు వెళ్ళింది. అదేవిధంగా వైశ్య, ముదిరాజు, వంజరి అన్ని రకాల బీసీ కులాలన్నిటికి కూడా వారికి పాపులేషన్ తగ్గట్టుగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఈ ప్రాంతాన్ని అంతా కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ స్థలం వాల్యూ 10 కోట్ల రూపాయలు. ప్రభుత్వం గవర్నమెంట్ ప్రకారం ఇక్కడ 10 కోట్ల రూపాయలు అటువంటి కాస్ట్లీ స్థలాన్ని క్రైస్తవుల కోసం కేటాయించింది. ముఖ్యంగా మా క్రైస్తవ సంఘాల తరఫున క్రైస్తవుల తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకోసం అంటే అప్పుడు 10 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంతకుముందు మొట్టమొదటిసారిగా మహేంద్ర హిల్స్లో ల్యాండ్కి అలాట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులతో కంప్లైంట్స్ వచ్చి కేసు వేయడం వల్ల అక్కడ నుంచి తీసుకుపోయి కోకాపేటలో ఇచ్చారు. కోకాపేటలో కూడా అక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులతో కంప్లైంట్ ఇవ్వడం వల్ల వీళ్ళకు మనం చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ప్రామిస్ చేసినది నిలబెట్టుకోలేకపోతున్నామని ఖచ్చితంగా ఈసారి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో ఇది లేఅవుట్ చేసినటువంటిది. ఇప్పుడు ఏదైతే హెచ్ఎండియో లేఅవుట్ చేసిన ఉప్పల్ బగా అయితే లేఅవుట్ చేసిన దాంట్లో ఇస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటావు, ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ ఉండవన్న ఆలోచనతో ఇక్కడ 2 ఎకరాల స్థలాన్ని కేసీఆర్ గారు కేటాయించారు. అప్పుడు కేటాయించిన తర్వాత దాంతోపాటు ప్లాన్ కూడా ఫైనల్ చేసారు. బిల్డింగ్ ఎట్లా ఉండాలి, కింద 1st ఫ్లోర్లో ఎట్లా ఉండాలి, 2nd ఫ్లోర్లో ఎట్లా ఉండాలి, ఇక్కడ వచ్చినటువంటి పాస్టర్లు రెస్ట్ తీసుకోవాలంటే ఏ విధంగా రూమ్స్ ఉండాలి, ఒక 1000 మంది నుంచి 2000 మంది మీటింగ్ పెట్టుకోవాలంటే ఎట్లా ఉండాలి, పైన మ్యారేజ్ కానీ రిసెప్షన్ కానీ ఏదైనా మీటింగ్లు పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి సహకారం ఉండాలి, కింద భోజనాల కోసం ఎటువంటి సహకారం ఉండాలి, పార్కింగ్ ఎట్లా ఉండాలి అన్నీ కూడా కూలంకుషంగా డిజైన్ చేసి అప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్కి అప్పచెప్పడం జరిగింది. దాంతోపాటు 10 కోట్ల రూపాయలు కూడా కేటాయించి తొందరగా దీన్ని కంప్లీట్ చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అప్పుడు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మేము ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పటికి 14 నెలలు అయింది. 14 నెలలు అయిన తర్వాత నేను ఒకటి అడుగుతున్నా ఉన్నా, ఎవరన్నా ముందు ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రహరీ కూడా కడతారు. ఇల్లు కట్టకముందే మా వాళ్ళు ఏం చేశారంటే ప్రహరీ కూడా కట్టి ఇట్లనే పెడితే లోపల ఎవడేం కట్టినా లోపల ఏమున్నది తెలియని అవసరం లేదు. గోడ మాత్రం చూడంగానే మాత్రం అరే వీళ్ళు గోడ కట్టారు కదా పెద్ద బిల్డింగ్ అయిపోతుంది అనుకుంటే చుట్టూ గోడ కట్టిన తర్వాత లోపల ఇల్లు ఎవడన్నా కన్స్ట్రక్షన్ చేస్తారా, వాళ్ళకి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావాలని అడ్మినిస్ట్రేషన్ తవ్విండ్రు. ఆ చూడరు ఒకసారి గుంతలు ఎట్లున్నాయి, కన్స్ట్రక్షన్ ఎట్లుందో ఘోరంగా ఉన్నది. ఎవరన్నా ఇప్పుడు మీరు వేరే బిల్డింగ్స్ అన్నీ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వేరే కులాలకు సంబంధించిన బిల్డింగ్స్ అని కూడా కన్స్ట్రక్షన్ మెయిన్ బిల్డింగ్స్ అని కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఫినిషింగ్గా ప్రహరీ గోడ కడతారు. వీళ్ళు మాత్రం ఈ కార్పొరేషన్ వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్రహరీ గోడ కట్టిండ్రు. ఇప్పుడు అన్నట్టు పైసలు ఏం చేసిండ్రు, వీటి కోసం వాడిండ్రు, అసలు ఏం చేస్తుండ్రు, ఇంతవరకు దీన్ని పట్టుకున్న నాదుడే లేడు. దానికి అసలు ఇది ముందుకు పోతుందా, మళ్ళీ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా, అసలు ఏం జరుగుతుందని ఇవాళ మేము అందరం కూడా ఇక్కడికి చూస్తానికి వచ్చినాం. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో క్రైస్తవుల ప్రాధాన్యత, క్రైస్తవుల సహకారం ఖచ్చితంగా ఈ దేశం బాగుపడటానికి, ఈ దేశ అభివృద్ధిలో క్రైస్తవుల ప్రాధాన్యత కంపల్సరీ ఉంది. కానీ క్రైస్తవులు మీరు అన్నగారు అన్నట్టు క్రైస్తవులు ఒక అనరాని వర్గాల తిరిగా వాళ్ళని పట్టించుకోవాలని అవసరం లేదు అనే విధంగా చూస్తున్నారు. కాబట్టి చాలా బాధగా ఉంది. ఎందుకోసం అంటే ఇవాళ మేము ఇవాళ వైద్యను అందించడంలో క్రైస్తవులు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ముందున్నట్టు. ఎందుకంటే ఇవాళ కరోనా సమయంలో ఎక్కువ మంది పనిచేసింది క్రైస్తవ నాయకులు కానీ పాస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే ఆ అవసరానికి పనిచేస్తున్నారు. కానీ వాళ్ళను రాజకీయంగా అభివృద్ధి చెందాలి, ఆ కులాలను ఆ వర్గాలను రాజకీయ విధంగా తీసుకుపోవాలన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి లేదు. మేము ఏదైతే కేసీఆర్ గారికి చెప్పినప్పుడు మమ్మల్ని గౌరవించి, ఇప్పుడు ఇంతకుముందు క్రిస్టియన్ కార్పొరేషన్ అంటే ఆ కార్పొరేషన్కు ఆ వర్గానికి మాత్రమే చైర్మన్ ఇస్తుండే, వేరే కార్పొరేషన్లో చైర్మన్ లేకపోతే. కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు మాకు రెగ్యులర్గా క్రైస్తవ నాయకులు కూడా జనరల్గా ఉన్నటువంటి చైర్మన్లు ఇచ్చిండు, ఎమ్మెల్సీని చేసిండు, నాతో పాటు ఇంకా 2-3 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిండు, ఎమ్మెల్యేలుగా ఇచ్చిండు. ఇవాళ ఉన్న ఎమ్మెల్సీని కూడా ఇవాళ మీరు ఒక్కటి అడుగుతాను, ఇలా 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి, మీకు 4 కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు. ఏదన్నా మీరు క్రిస్టియన్కి ఇచ్చే అవకాశం ధైర్యం చేస్తారా? ఒక్కడి క్రిస్టియన్కి ఇవ్వండి.
ఇవ్వాల్సిన కార్పొరేషన్ చైర్మన్ క్రిస్టియన్లకు ఇవ్వండి. ఇలా సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే, ఇలా ఉప్పల్ నుంచి చూసుకుంటే సనత్ నగర్, బోడుప్పల్, సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా వేల మంది క్రైస్తవులతో నిండినాయి. వాళ్ళ కనీసం కార్పొరేషన్ టికెట్లను ఇస్తారా? మీరు ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఎందుకోసం నేను అడుగుతున్నా అంటే, మాకు పైన సోనియా గాంధీని చూపించి ఇలా క్రైస్తవులు అంటేనే మా గుండెకాయ, క్రైస్తవుల ద్వారానే ఇలా ఓట్లు వేయించుకున్నారు. ఇలా క్రైస్తవులను మాత్రం ఒడ్డు మీద అనే పరిస్థితి ఏర్పడ్డది. క్రైస్తవుల ద్వారానే ఇలా మీరు ప్రభుత్వంలోకి వచ్చారు. ఎందుకోసం అంటే, ఎప్పుడు చూసినా మేము క్రైస్తవులు అంటే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోనే కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఎక్కడ పోయినా మీరు చెప్పిండ్రు. ఇలా మీరు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, బీసీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, మైనార్టీ డిక్లరేషన్లో కూడా మీరు ఏం చెప్పిండ్రు? ఇలా పాస్టర్లకు వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పిండ్రు. పాస్టర్లకు ఇవ్వలేని అన్నీ కూడా మేము ఇస్తామని చెప్పిండ్రు. 5,000 రూపాయలు కానీ వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు పాస్టర్లకు, రూరల్ పాస్టర్ల కోసం ఏదైతే వేరే కమ్యూనిటీల్లో ఇమాంలకు ఎట్లా ఇస్తుండ్రో, క్రైస్తవ పాస్టర్లకు కూడా అట్లా ఇస్తామని చెప్పిండ్రు. ఇలా స్కూటీలు ఇస్తున్నారు ఆడపిల్లలకు, అవి పోయినాయి. ఎడ్యుకేషన్ ఇలా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏమైందో ఇంతవరకు. ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్ చాలామంది మేము ఉన్నప్పుడు పోయిన పిల్లలకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ లేవు. ఇలా మైనార్టీ పిల్లలు, మైనార్టీ కార్పొరేషన్కు అందులో ఉన్న వాళ్ళకు కూడా ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్న వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మైనార్టీ ఇలా ఈ బడ్జెట్లో మీరు పోయినసారి ఎంత బడ్జెట్లు ఇచ్చిండ్రు? ఈ బడ్జెట్లో ఇలా అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుంది. ఈ బడ్జెట్లో మీరు ఎంత మైనార్టీకి ఎంత చూపిస్తారు? మేము ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చినాం, మీరు ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చిండ్రో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు చెప్తా ఉంటారు, అరే మేము చేసిన ఇంతకుముందు కేసీఆర్ గారు బట్టలు ఇచ్చిన గిఫ్ట్, క్రిస్మస్ గిఫ్ట్కి ఆ క్రిస్మస్ గిఫ్ట్ కూడా తీసేసారు. ఇలా ఆయన ఏదైతే చేయాలి తలంపులు ఉన్నారో అవన్నీ కూడా మీరు కొత్తవి చేయని అవసరం లేదు. ఉన్న వాటిని ముందుకు తీసుకుపోమని అడుగుతా ఉన్నాను తప్ప, ఉన్న వాటిని తీసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. మేము క్రైస్తవుల ఓట్లు కావాలి, క్రైస్తవుల నాయకం కావాలి, కానీ వాళ్ళని పని చేయించుకోవడానికే తప్ప క్రైస్తవుల బాగోగులు, వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీలో, రాజ్యాధికారంలో మీరు ఏ విధంగా కూడా క్రైస్తవులకు మీకు అవకాశం ఇస్తలేరు. కాబట్టి మేము ఇలా మాట్లాడుతూ ఉన్నాం. ఇలా ఇట్లాంటి పరిస్థితి, దుర్భాగ్యమైన పరిస్థితి మీరు చూడండి. ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కటి తీసిన ఓట్లు అదే ప్రహరీ కూడా ఉన్నది, దానికే నీళ్ళు కొడతా ఉంటారు తప్ప వేరేది ఇక్కడ తవ్వినట్టు దాఖలాలు కూడా లేవు. కన్స్ట్రక్షన్ పని మొదలైనట్టు దాఖలాలు కూడా లేవు. కాబట్టి మేము ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాం మీడియా ద్వారా, మీరు ఖచ్చితంగా ఎంత తొందర అంటే మీరు ముఖ్యమంత్రి దగ్గర పోతారా? దీనికి ఇవాళ ఎవరికి చెప్పాలి? మేము ఇవాళ దీనికి మైనార్టీ మినిస్టర్ లేడు, మైనార్టీ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి. మైనార్టీ మినిస్టర్ పోయి వేరే మినిస్టర్ అయితే పోయి అడగలుగుతాం, ముఖ్యమంత్రిని పోయి అడిగే పరిస్థితి ఉంటుందా? ఆయన దగ్గర 6 శాఖలు ఉన్నాయి. మైనార్టీ ఎవరు చూస్తారో మైనార్టీ శాఖ కానీ మైనార్టీ డిపార్ట్మెంట్ వారికి తెలియజేసేది అంటే, మీరు తొందరగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, దీని మీద రివ్యూ పెట్టండి. మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే మీరే మంచిగా ఉంటారు, మీకే పేరు వస్తుంది. క్రైస్తవులందరూ కూడా మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మీరు తొందరగా రివ్యూ చేయాలి. ఖచ్చితంగా క్రైస్తవ భవన్ని తొందరగా నిర్మించాలి, క్రైస్తవులకు అందుబాటులోకి తీసుకురావాలి. దాంతోపాటు వేరే వర్గాల, వేరే కమ్యూనిటీకి ఇచ్చిన భవనాలు కూడా తొందర తయారవుతున్నాయి. మేమేం తక్కువ కాదు, ఖచ్చితంగా మాకు కూడా వాళ్ళతో సమానంగా ఈ దేశంలో ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి ఏదైతే ఇవ్వాల్సినటువంటి కేటాయించబడినటువంటి వనరులు ఉన్నాయో, ఏదైతే కేటాయించబడిన విధానాలు ఉన్నాయో అవి కూడా మాకు రావాల్సిందే. ఖచ్చితంగా మీరు ఈ మినిస్టర్గా మాట్లాడతారా, మినిస్టర్ ఎవరితో మాట్లాడతారో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా క్రైస్తవ భవనాన్ని తొందరగానే కంప్లీట్ చేయాలి. మేము చూస్తాం, లేకుంటే మళ్ళా కూడా దీన్ని రివ్యూ చేస్తాం. మేము కూడా పోయి కలుస్తాం. మేము పోయి కలవాలంటే ఏ మినిస్టర్ని కలవాలో కూడా తెలియని పరిస్థితి ఈ రాష్ట్రంలో గందరగోళంగా ఉంది. కాబట్టి దయచేసి క్రైస్తవులను ఖచ్చితంగా మేము ఢిల్లీకి సోనియా గాంధీకి లేఖ రాయమంటారు. చెప్పండి, అమ్మ మీ పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకున్నారు, పొద్దున్న లేస్తే సోనియా గాంధీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో క్రైస్తవుల పతి భయంకరంగా ఉన్నది. మీ పేరు చెప్పి మేమందరం కూడా సోనియా గాంధీ దగ్గరకు వచ్చి లెటర్ రాసిస్తాం. క్రైస్తవ భవనం మీ పేరు చెప్పి ఇక్కడ ఓట్లు వేయించుకున్న వాళ్ళు కూడా కనీసం మిమ్మల్ని కూడా గౌరవించలేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పటి వరకు దీనికి మీరు మేము మాట్లాడిన దాని మీద మీరు రెస్పాండ్ కావాలి. దీని మీద ఏం శాఖ మీద రివ్యూ చేస్తారా, దీన్ని ఎంత తొందరగా ముందుకు తీసుకుపోతాం మేము చూస్తాం. కాబట్టి మీ క్రైస్తవులు అందరి తరఫున ఖచ్చితంగా అతి తొందరలో క్రైస్తవ భవనాన్ని ఓపెన్ చేసే విధంగా తొందరగా కార్యక్రమాన్ని కానీ ఏదైతే చర్యలు తీసుకుంటూ రావాలని నేను ఈ వేదిక ముఖంగా, పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను.